విమానంలో వెళ్లాలంటేనే భయమేస్తున్న పరిస్థితులు ఇవి. ఒకవైపు విమాన ప్రమాదాలు, ఇంకొక వైపు కొత్త రూల్స్తో ఆగిపోతున్న విమానాలు. ఈ ట్రెండ్కి బ్రేకులు మాత్రం పడట్లేదు. ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరిన విమానంలో సమస్య తలెత్తింది. 350 మంది ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఢిల్లీలో టేక్ ఆఫ్ కాగానే విమానంలోని 2 ఇంజిన్స్లో ఒకటి షట్ డౌన్ అయిపోయింది. ఈ ఉదయం ఢిల్లీలో టేక్ ఆఫ్ అయింది బోయింగ్ 777 విమానం. విమానంలోని 2 ఇంజన్స్లో కుడివైపు ఇంజన్లో సమస్యను గుర్తించారు పైలట్. ఇవాళ ఉదయం 6 గంటల 10 నిమిషాలకి టేక్ ఆఫ్ అయితే మళ్ళీ 6 గంటల 52 నిమిషాలకి విమానాన్ని ల్యాండ్ చేశారు సేఫ్గా. ముంబైకి బయలుదేరగానే సమస్య రావడంతో మళ్ళీ ఢిల్లీకే తిరిగి వచ్చేసింది విమానం. సింగిల్ ఇంజన్తోనే విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేయడంతో ఎయిర్ ఇండియా సంస్థ ఊపిరి పీల్చుకుంది, ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇంజిన్ షట్ డౌన్ నేపథ్యంలో పౌర విమానయాన శాఖ అలర్ట్ అయింది. ఈ ఘటనపై దర్యాప్తుకి డీజీసీఏ ఆదేశించింది. ఎయిర్ ఇండియా నుంచి నివేదిక కోరింది పౌర విమానయాన శాఖ. ఇంకొక వైపు డీజీసీఏ ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన ఈ సమస్య గురించి వివరణ ఇచ్చింది. ఇంజిన్ ఆయిల్ ప్రెషర్ జీరోకి పడిపోవడమే ఈ సమస్యకి కారణం అని చెప్తోంది డీజీసీఏ. ఆ తర్వాతే పైలట్లు 2వ ఇంజిన్ని షట్ డౌన్ చేశారని డీజీసీఏ చెప్పింది. ఈ ఘటనపై ఎయిర్ సేఫ్టీ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతుందని కూడా డీజీసీఏ ప్రకటించింది. వాస్తవానికి ఏమాత్రం అటు ఇటు అయినా సరే అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన రిపీట్ అయి ఉండేది, పెద్ద ఘోరమే జరుగుండేది. కానీ ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. అయితే ఇలాంటి సమస్యలు ఇంకెన్నాళ్ళు ఎందువల్ల తరచూ జరుగుతూ ఉన్నాయి అనే ఆందోళన అయితే సర్వత్రా కనిపిస్తోంది. మా ప్రతినిధి గోపి మనకి లైవ్లో కనిపిస్తున్నారు లేటెస్ట్ అప్డేట్స్తో. గోపి, మొత్తం మీద ఏంటి సమస్య అన్నది ఐడెంటిఫై చేశారు, ఎందువల్ల సమస్య తలెత్తింది అనే దానికి సంబంధించి ఏమైనా చెప్తున్నారా? భారీ ప్రమాదం తప్పిందని చెప్పాలి. జూన్ నెలలో మనం ఎయిర్ ఇండియా ప్రమాదం చూసాం. 241 మంది చనిపోయారు. ముఖ్యంగా 2 ఇంజన్లకు సంబంధించిన ఆయిల్ స్విచ్లు ఆఫ్ అయిపోవడం దీనికి కారణంగా, ఆ విమాన ప్రమాదానికి కారణంగా తెలిసింది. అయితే ఈరోజు ఢిల్లీ నుంచి ముంబై వెళ్ళే AI 881 విమానానికి 887 విమానానికి సంబంధించిన విమానంలో కూడా ఇదే తరహా సాంకేతిక సమస్య. ముఖ్యంగా రైట్ సైడ్ ఇంజన్లో ఇంజన్ ఆయిల్ ప్రెషర్ అనేది జీరోకి పడిపోవడంతో వెంటనే పైలట్ అప్రమత్తమై ఢిల్లీ నుంచి ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి విమానం టేకాఫ్ అయింది. అయిన కొద్ది నిమిషాలకే మళ్ళీ ఢిల్లీలోనే ల్యాండ్ చేయడం జరిగింది. సో పైలట్ అప్రమత్తం అవడంతో ముఖ్యంగా ఒక ఇంజన్లో ఈ సమస్య తలెత్తడంతో భారీ ప్రమాదం తప్పింది. గుజరాత్ అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం ముఖ్యంగా టేకాఫ్ అయిన కాసేపటికే 1.5 మినిట్లోనే విమానం క్రాష్ అయిపోయిన పరిస్థితితో ఇప్పుడు కూడా అదే తరహాలో ముఖ్యంగా విమానానికి సంబంధించిన ఫ్యూయల్ ప్రెషర్ తగ్గిపోవడంతో ముఖ్యంగా ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఇటు పైలట్ సురక్షితంగా మళ్ళీ ఢిల్లీలో ల్యాండ్ చేయడం జరిగింది. ఎయిర్ ఇండియా దీనికి సంబంధించి ప్రయాణికులకి జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళకి ముంబైకి వేరొక ఫ్లైట్లో వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. అయితే డీజీసీఏకి ఈ ఎయిర్ ఇండియాలో తలెత్తిన సాంకేతిక సమస్య పైన దర్యాప్తు జరపాలని చెప్పి కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ప్రయాణికుల భద్రత చాలా ముఖ్యం మాకు. సో ఏ విషయాన్ని కూడా తేలిగ్గా తీసుకోము. ఎందుకంటే ఈ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత దేశంలో అనేక ప్రాంతాలకు ప్రయాణించే ఎయిర్ ఇండియా విమానాల్లో, విదేశాలకు ప్రయాణించే ఎయిర్ ఇండియా విమానాల్లో కూడా సాంకేతిక సమస్యలు, ఇబ్బందులు తలెత్తిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈ సమస్య ఎందుకు తలెత్తింది అన్న దానికి సంబంధించి డీజీసీఏ సమగ్ర దర్యాప్తు జరిపి కేంద్ర విమానయాన శాఖకు నివేదిక అందించడం జరుగుతుంది. ఇటు ఎయిర్ ఇండియా కూడా ఎటువంటి దర్యాప్తుకైనా సరే సహకరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, ప్రయాణికుల భద్రత మాకు కూడా ముఖ్యమని చెప్పి ఎయిర్ ఇండియా కూడా స్పందించడం జరిగింది. సో ఇది కేవలం ఈరోజు ఒక ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య లేక ఇతర విమానాల్లో కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయి, సో సమగ్రంగా బోయింగ్ ముఖ్యంగా విమానానికి సంబంధించిన విమానంలో ఈ సాంకేతిక సమస్య రావడం జరిగింది. సో ఆ సిరీస్ ఆఫ్ విమానాల్లో కూడా ఎంక్వైరీ జరుపుతారా, ఏం చేయబోతుంది డీజీసీ అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ ప్రయాణికులైతే కొంత ఆందోళనకు గురయ్యారు. ఉదయం మళ్ళీ సేఫ్గా ఢిల్లీలో ల్యాండ్ అవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళీ ఎయిర్ ఇండియా మరొక విమానాన్ని ముంబైకి ఏర్పాటు చేసి ప్రయాణికులందరినీ కూడా తరలించడం జరిగింది. థ్యాంక్ యూ గోపి.